హాయ్, టుడేస్ టాపిక్ ఈస్ వే ప్రోటీన్ అండ్ క్రియేటిన్ అండ్ కిడ్నీని డ్యామేజ్ చేస్తాయా. ఇంకోటి, నీ కిడ్నీస్ ఎందుకు డ్యామేజ్ అయినాయి, నువ్వు నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది నన్ను రిపీటేటివ్గా అడుగుతుంటారు, వే ప్రోటీన్ వల్లనే క్రియేటిన్ వల్లనే కిడ్నీస్ డ్యామేజ్ అయినాయి అని కొంతమంది. వీళ్ళందరి మిత్ నేను ఈరోజు క్లియర్ చేస్తాను. ఒకవేళ వే ప్రోటీన్ క్రియేటిన్ అనే కిడ్నీని డ్యామేజ్ చేస్తే ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ అనేటోడు ఎప్పుడో చచ్చిపోతాడు, ఒక మంచి బాడీ బిల్డర్. వే ప్రోటీన్ క్రియేటిన్ అయినా కిడ్నీస్ని డ్యామేజ్ చేయవు. మనకి హై బ్లడ్ ప్రెషర్ ఇట్లాంటివి డయాబెటిక్ ఉన్న రేంజెస్ వల్ల మనము వాటిని చూసుకోకుండా ఉండడం వల్ల మన కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయి. సో నాకు కిడ్నీ బయాప్సీ ప్రూవెన్ అయింది ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ తోటి కిడ్నీస్ డ్యామేజ్ అయినాయని. నేను చాలా అంటే ఈ మిత్లో ఒక టూ ఇయర్స్ దాకా ఉండే నేను కూడా మా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయలేక బయట చెప్పలేక. సో ఈరోజు నేను అవేర్ చేయడానికి వచ్చిన. ఒకవేళ క్రియేటినే వే ప్రోటీనే ఒకవేళ మనుషుల కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తే సప్లిమెంట్స్ అనేవి ఎప్పుడో అవి ఒక బ్లాక్ లిస్ట్లో ఉండేవి. సో ఈ మిత్ల నుంచి బయటికి రండి. ఈ మిత్ల నుంచి బయటికి వచ్చి ఒకవేళ క్రియేటిన్ కానీ వే ప్రోటీన్ కానీ నువ్వు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నీ బ్లడ్ రిపోర్ట్స్ చెక్ చేయించుకో. సో ఈరోజు కూడా చాలామంది బ్లడ్ రిపోర్ట్స్ చెక్ చేయించుకోరు. యూఎస్ ఇవన్నీ ఎప్పుడైతే మంచి ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఎప్పటి నుంచో ట్రైన్డ్ అయి ఉన్నారు. వాళ్ళు ప్రతి 6 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటారు. సో నా మైనస్ ఏంటంటే ఆ వే ప్రోటీన్ క్రియేటిన్ వల్ల నేను కిడ్నీస్ డ్యామేజ్ అయినాయి అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను దాన్ని ఇప్పుడు రియల్గా అవేర్ చేయడానికి వచ్చిన. వే ప్రోటీన్ అండ్ క్రియేటిన్ మీ కిడ్నీస్నే డ్యామేజ్ చేయదు. ఒకవేళ స్టార్ట్ చేయాలంటే జస్ట్ మీ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసుకొని క్రియేటిన్ అవన్నీ చెక్ చేసుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీనికి మీరు ప్రతిసారి రిపీటేటివ్గా వే ప్రోటీన్ అండ్ క్రియేటిన్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, సరిగా వాటర్ తీసుకోకపోతే కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయి. సో ఇవన్నీ చాలా దానికి సంబంధించినవి మనం చెక్ చేసుకోవాలి. ప్రోటోకాల్స్ అంటే చాలా ఉంటాయి. సో మీరు ఒక చిన్న వే ప్రోటీన్ క్రియేటిన్ అది జస్ట్ ఒక మీల్ రిప్లేస్మెంట్. వే ప్రోటీన్ అనేది జస్ట్ ఒక మీల్ రిప్లేస్మెంట్. ఇప్పుడు అంతా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసారు కాబట్టి వే ప్రోటీన్ అనేది ఇప్పుడు హైప్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీని నుంచి ప్రతిసారి దీన్ని జడ్జ్ చేసి నువ్వు వేరే వాళ్ళని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక జిమ్ అని కిడ్నీని డ్యామేజ్ చేయదు, ఒక వే ప్రోటీన్ క్రియేటిన్ కానీ నేను డ్యామేజ్ చేయదు. సో షేరింగ్ ఈజ్ కేరింగ్.